హల్లెలూయా 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 హల్లెలూయా. విశ్వాసమందు వెనకబడకుండా, ప్రార్థన యందు వెనకబడకుండా, వాక్యము చదువుట యందు వెనకబడకుండా, ప్రభువును స్తుతించుటలో వెనకబడకుండా, ఆత్మీయమైనటువంటి ఆత్మీయమైనటువంటి సెగ, ఆత్మీయమైన పరిశుద్ధాత్మ యొక్క ఉత్సాహాన్ని కలిగినటువంటి వారమై, తండ్రి ఈ 40 దినాలు నన్ను బలపరుచు ప్రభువా. ఆరంభించిన ఇక మొదటి దినము నుండి ఆఖరు దినము వరకు కొన్ని శోధనలు వచ్చునండి, కొన్ని ఉపద్రవాలు వచ్చును, కొన్ని బలహీనతలు వచ్చును, కొన్ని కష్టాలు వచ్చును. ప్రార్థనకు రాకూడనటువంటి పరిస్థితులు ఏర్పడును. అటువంటి సమయాలలో నా దేవుడు నీకు తోడుగా ఉండి ఈయన బలపరుచునుగాక. దేవదూతలు వచ్చి నీకు పరిచర్య చేయుదురుగాక. దేవదూతలు వచ్చి నీకు ఆహారాన్ని, ఆకలేసిన వేళ ఆహారాన్ని, దేవదూతలు వచ్చి ఏలియాకు దాహానికి బదులుగా నీళ్ళనిచ్చినటువంటి దేవుడు నీకు తోడుగా ఉండి బలపరుచునుగా. హల్లెలూయా. ఆ విధమైన అనుభవాన్ని నాకు కలుగ చేయవా ప్రభువా? అడగండి నోరారు. ఆ విధమైన అనుభవాన్ని నాకు కలుగ చేయవా తండ్రి? నా యొక్క ఆత్మీయమైన ఆకలికి ఆహారాన్ని పెట్టవా ప్రభువా? నా ఆత్మీయమైన దాహానికి నాదా పరలోకపు పానీయాన్ని నీవు నాకు త్రాగించవా తండ్రి? అలసిపోయిన వేళ దేవదూతలను పంపి నాకు పరిచర్య చేయటానికై నీ యొక్క దీవెన నాకు అనుగ్రహించము తండ్రి. హల్లెలూయా. నీవు అడిగిన దాని ప్రకారము దేవుడు నమ్మినటువంటి వారు స్వరమెత్తి ఆమేనని ప్రభువునకు మహిమత కలుగునట్లు చెప్తాం. ఆమేన్ ఆమేన్. ఇంకా స్వరమెత్తి ఆమేన్ ఆమేన్. మహాపరిశుద్ధుడవైన తండ్రి, ఆస్ వెన్సడే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్ఠత చేయుచున్నాను. చివరి దినము వరకు, శుభ శుక్రవారం వరకు నన్ను, మమ్మలందరినీ నీ ఆత్మతో బలపరచండి, నడిపించండి. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను ప్రభు. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చోండి. త్రియేక దేవుని యొక్క నామములో వచ్చిన మీ 50 మందికి బూడిదకు ప్రతిగా పూదండనిస్తానని వాగ్దానము చేసిన దేవుడు మీపై తన యొక్క ఆశీర్వాదకరమైన సుగంధ సుమధురమైన ఆశీర్వాదములను ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఈ రోజు నుండి ఈ దినాలను మనం కోరుకొని మన ఆత్మీయ జీవితానికి, మన ప్రార్థనా జీవితానికి, మన విశ్వాస జీవితానికి కావాలి అని మనం కోరుకున్నాం, మెచ్చుకున్నాం. వాటిని కొనసాగించటానికి దైవం ఈ ఉదయకాలం ముందు ఇచ్చిన ఈ యొక్క ఆశీర్వాదకరమైన దీవెన గల సమయానికై దేవునికి స్తోత్రం. 24వ సంవత్సరములో మరొక తరుణాన్ని దేవుడు మన జీవిత దినాలలో పొడిగించినందుకు స్తోత్రం. లెంట్ ఆర్ లెంటన్, ఇక శ్రమ దినాలను ఒక పేరు పెట్టారండి. శ్రమ దినాలు కావివి, ప్రార్థనా దినాలు, ఉపవాసపు దినాలు, తపస్సునాల్కల్, దేవునితో పోరాడి గోజాడి తన యొక్క ఆశీర్వాదములు ఏవైతే మనం పోగొట్టి వేసుకున్నామో వాటిని తిరిగి పొందుకొని సుమధుర పరిశుద్ధ దినములు. ఈ దినములలో దైవం మన ఆత్మీయమైన జీవితాన్ని మరింతగా బలపరచటానికి, మనం కోరుకున్న కార్యాలలో దేవుని ఆ కష్టాన్ని చూడటానికై దేవుడిచ్చినటువంటి ఒక 40 దినాలలో మనం ఈ రోజు నుండి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ప్రభువుతో గడపాలనేది మనమందరము ఎరిగినటువంటి వారమే. దేవునికి స్తోత్రం. రోజు మాత్రమే 4 గంటలకు ఆరాధన అండి, కానీ ప్రతిరోజు సరిగా 5 గంటలకు ఆలయంలో మీ యొక్క నిద్రలు విడిచి దేవుని సన్నిధానానికి
లగెత్తుకుంటే మీరు రావచ్చు. ఒకవేళ ఇంకా దానికి ముందే వస్తాను అంటే మీ కొరకు తలుపులు తెరవబడి ఉంటవి 4 గంటల నుండి 6 గంటల వరకు. ఏ సమయమైనా సరే 4 గంటల నుండి 4:15, 4:30, 5, 5:15, 5:30, 6 వరకు ప్రభు సన్నిధిలో మీరు వచ్చి మీ యొక్క ఉదయకాలపు నైవేద్యాన్ని ప్రభువుకి, మీ యొక్క ఉదయకాలపు బలులను దేవునికి మీరు అర్పించగలరు. ప్రతిరోజు సాయంకాలం సరిగా 7 గంటలకు కూటం ప్రారంభించబడును, 8:30కు ముగించి వేయబడునండి. ఇక ఇట్టి పరిస్థితుల్లో ఒక క్షణం అటు ముందుకి ఒక క్షణం వెనక్కి జరపనమాలదు. కావున ఒకవేళ కొందరు తృప్తి లేదు, లేక అసంతృప్తిగా ఉన్నామనేటువంటి మాటలు వస్తావి. ఏవే వచ్చినప్పటికీ మనం సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వారమై ఉన్నామని ప్రేమతో మీకు తెలియచేయచ్చు ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రతి శుక్రవారం మన యొక్క సువార్త భారం, మన మీద ఉన్న భారమును బట్టి నియమించబడిన వీధులలో సువార్త కూటములు జరగటానికి, జరిపించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఆయుత్తపరుచునుగాక, మనందరినీ సిద్ధపరుచునుగాక. నేటి ఉదయకాలమందలి వెన్స్డే ఉదయకాల సమయమందు భస్మ బుధవారమునకు ఆధారముగా పరిశుద్ధ లేఖనములలో నుండి 90వ కీర్తన 14వ వచనం, 90వ కీర్తన 14వ వచనం అందు ఆ కీర్తనను మోషే అనబడిన దైవజనుని యొక్క ప్రార్థన అని ఆ కీర్తనకు పైన వ్రాయబడి ఉన్నదండి. మోషే చేసిన ప్రార్థనలో ఆరంభం నుండి ఆఖరి వరకు మనం చూచిన ఎడల 17 వచనాలు కనబడునండి. కనబడే ప్రతి వచనములో ఆయన చేసిన ప్రార్థన, ప్రభువా, 1వ వచనం అందరం చదువుదాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు. మనం ప్రార్థన చేస్తాం, మనం ప్రార్థన ప్రారంభిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వశక్తి కలిగిన తండ్రి, మా ఆత్మలకు కాపరివగు తండ్రి అని ఎన్నో రకాలుగా తండ్రి అని సంబోధించి ప్రార్థన చేస్తాం. బట్ హియర్ ద డిఫరెంట్ ప్రేయర్ ఆఫ్ స్టైల్. ఇక్కడ ఆయన ప్రార్థన చేసిన ప్రార్థన, ప్రభువా, తరతరాలకు, జనరేషన్స్ బై జనరేషన్స్ నీవే నీవే మాకు నివాస స్థలము అని ప్రార్థన చేస్తూ ఆ కీర్తనలో మానవ జీవిత నిర్మాణాన్ని గురించి ప్రార్థించారు. ఇంకా క్రిందకి ఆయన ప్రార్థిస్తూ మనం ఏ పాటి వారం, ప్రొద్దు పొడిచినప్పుడు, ప్రొద్దు అస్తమించినప్పుడు మనం ఎటువంటి వారమై ఉన్నామో ఆ యొక్క పరిశుద్ధమైన మాటలు 6-7 వచనాలలో మనం చదవగలం. ఇంకా క్రిందకి వచ్చిన ఎడల అటువంటి వారమైన మా మీద నీ ముఖకాంతిని ప్రకాశింపజేసి మా ప్రాణాత్మ దేహములను ఉజ్జీవింపచేయమని ప్రార్థిస్తూ మన యొక్క జాతకం, మన యొక్క ఆయుష్కాలం ఎంతో 70, 60, 50, 40. ఒకవేళ 70 సంవత్సరాలు రీచ్ అయితే 70 సంవత్సరాల వరకు మన యొక్క జీవితాన్ని గడిపి ఇంకా దాని పైన మనం బ్రతికి ఉన్న ఎడల ప్రయోజనం అంటే ఏమీ లేదు. ఏదో ఒక నొప్పి, ఏదో ఒక కష్టం, ఏదో ఒకటి మందు బిళ్ళలు వేసుకుని మన యొక్క జీవనాన్ని గడపాలి అని 80 సంవత్సరాలకు పైగా ఉన్న ఎడల అది ఆయాసం పాయాసంగా ఉండునని ప్రార్థన చేస్తూ చివరిగా ఆయన అంటున్నటువంటి 14వ వచనం అందరం చదువుదామండి. బైబిల్ ఉన్న వారందరూ, బైబిల్ లేనివారు, బైబిల్ ఉన్నవారు నాతో పాటు ఈ పరిశుద్ధ వాక్యమును మీ నోరారా చెప్పుదురుగాక. ఓకే. ఉదయమున పలకటంలే, ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము
మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించెదము. మరొకసారి గంభీరంగా, ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించెదము. నోరార గంభీరంగా, ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించెదము. ప్రార్థన ముగింపులో మోషే చేసినటువంటి ప్రార్థన ముగింపులో ఇది ఒక ముగింపు మాట అండి. ఉదయమున నీ కృపతో, ఉదయమున నీ పరిశుద్ధమైన కృపతో, ఉదయమున ఆదరించే నీ కృపతో, ఉదయమున బలపరిచే నీ కృపతో, ఉదయమున విడదీయరాని వాత్సల్యత గల నీ కృపతో మమ్మను తృప్తిపరచము, అప్పుడు మా దినములన్నీ, ఎన్ని దినాలండి? 40 దినాలు మనం ఎన్నుకున్నాం. మన దినములన్నీ మన ఆఖరు చివరి దినము వరకు ప్రతి ఉదయమున యేసయ్యా నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములలో we will rejoice, మేము ఆనందించేదము, మేము గంతులు వేసేదము, మేము నిన్ను మహిమపరిచేదమని కీర్తనాకారుడగు దావీదు కీర్తనలలో మోసే ప్రార్థన చోటు చేసుకోవటం ఆశ్చర్యకరమైనటువంటిదండి. దేవుని స్తోత్రం. కృప అనేటువంటి మాట పాత నిబంధన, క్రొత్త నిబంధన 1189 అధ్యాయాలలో ఇంచుమించుగా 246 సార్లకు పైగా వ్రాయబడి ఉన్నదండి. ద టోటల్ బైబిల్ అంతటిలో కృప 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 అనేటువంటి ఆ శ్రేష్టమైన పదం కిరుబై, గ్రేస్ అనే ఈ మహిమ గల మాట అనేక సార్లు రాయబడటం మనం చూడగలం. దేవుని స్తోత్రం. క్రొత్త నిబంధనలో 122 సార్లు, నూతన నిబంధనలో పాత నిబంధనలో 122 సార్లు, నూతన నిబంధనలో 124 సార్లు కనబడునండి. వీటి మధ్య మన కళ్ళకు కనబడేటువంటి లిటరేచర్లో బోల్డ్ లెటర్స్ గ్రేస్, కృప అనేటువంటి మాట 171 సార్లు ఆ యొక్క పరిశుద్ధ గ్రంథమందు మనకు స్పష్టముగా కనబడటం ఏర్పరచబడినది. కావున ఇక భస్మ బుధవారమందు ఉదయమునే నీ కృపతో, ఉదయమునే నీ కృపతో, కృప అనేటువంటి మాటకు ఎన్నో రకాల అర్థాలు కలవండి, లేకుండా పోలేదు. ఒక్కొక్క దైవజనుడు ఒక్కొక్క రకంగా వారికి తోచినట్లుగా, వారికి ఇష్టం వచ్చినట్లుగా, వారికి నచ్చినట్లుగా వారు చెప్పగలరు, వివరించగలరు. బట్ దరిద్రులమైన మనలను ధనవంతులుగా చేయుటయే దేవుని కృప. పౌలు భక్తుడు సెలవిచ్చిన ప్రకారం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం, మీరు దేవుని కృపను ఎరుగుదురు గదా, మీరు దేవుని కృపను ఎరుగుదురు గదా, దరిద్రులమైన మనలను ఆయన ధనవంతులుగా చేయటానికి మన నిమిత్తమై దరిద్రుడాయను. దట్ ఈస్ ద గ్రేస్. రెండవది, శాపగ్రస్తులమైన మనలను ఆయన సస్యశ్యామలమైన ఆశీర్వాదానికి ఛానలుగా, గనిగా ఆయన మనల్ని మార్చేనండి. అదే కృప. పాపులమైన మనలను పరిశుద్ధులుగా మార్చటానికి పాప మెరుగని ఆయన
పాపిగా సిలువలో వేలాడదీయబడెను. ఇదే కృప అండి. అనర్హులమైన మనలను అర్హులుగా దేవుని పరిశుద్ధ దేవాలయములో కాలు పెట్టడానికి కూడా యోగ్యత లేని వారం మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని ముట్టటానికి, తాకటానికి, తెరవటానికి, తెరిచింది చదవటానికి మనం ఎన్నిక లేని వారము. అటువంటి వారమైన మనకు దేవుడిచ్చినదే ఈరోజు నీ బైబుల్ గ్రంథాన్ని చేతిలో కలిగి దాన్ని చదవటానికి, ధ్యానించటానికి, పెన్న గనక చేతిలో ఉంటే ఇష్టం వచ్చినట్లు గీసి పారనొక్కటానికి దేవుడిచ్చినదే ఈ కృప. హల్లెలూయా. సొలమటింగ్లో హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక దీనికి పైగా వివరించి చెప్పాలంటే ఇది సమయం కాదండి. ఇక మీదట పరిశుద్ధాత్మ దేవుడు ఆ శ్రేష్టమైన మాటకు తగిన అర్థాన్ని మీకు మీ ఆత్మలో ప్రభు ఊరింపచేయునుగాక. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ లేఖనాన్ని బట్టి ఉదయమునే ఇట్స్ ఎ వెరీ బ్లెస్డ్ టైం. ఏ విధమైన ఆలోచనలు, ఏ విధమైన కలవరాలు, ఏ విధమైన తలంపులు, ఏ విధమైనటువంటి కష్టాలు, ఏ విధమైనటువంటి వ్యర్థమైన ఆలోచనలు మన తలంపులోనికి రాకుండా నిర్మలమైనటువంటి సమయం ఉదయకాలం. ప్రశాంతముగా దేవునితో గడిపేటువంటి అమూల్య సమయం అండి. చిన్నపిల్లలు చూడండి, 2వ నెల ఆరంభం నుండి వాడికి తెల్లవారులు గిలగిల కొట్టుకొని ఏడ్చినప్పటికీ వేకువజామున ఒక 4:30-5 గంటలకి తల్లి ప్రక్కలో పండుకొని తల్లి ముఖాన్ని చూస్తూ ఆ ఇంట్లో వెలిగే బెడ్ లైట్, ఆ రంగు యొక్క వెలుతురు చూస్తూ వాడికి వాడే కిలకిలగా నవ్వుకుంటాడు, చేతులు కాళ్ళు కొట్టుకుంటాడండి. ఒక 5 గంటల వరకు బాడీ ఎక్సర్సైజ్. ఓకే, ఎలాగైతే మార్నింగ్ వాకింగ్ లేక రకరకాల ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారో ఆ విధంగా ఆ యొక్క చంటి బిడ్డకు దేవుడు ఆ యొక్క తల్లి ప్రక్కలో ఉన్నప్పుడే వాని ఎదుగుదలకు వాడికి వాడే కాళ్ళు చేతులు కొట్టుకొని వాడు నవ్వుతూ ఆనందముతో ఆ సమయం ఏడవడండి, ఆ సమయాన్ని నవ్వుతూ ఆ సమయాన్ని గడుపుతాడు. ఆ తర్వాత ముక్కుల వరకు పాలు దాగి 7-7:30 నిద్రపోతాడండి. ప్రభునందలి దేవుని యొక్క బిడ్డలారా, ఉదయమున దేవుడు నీతో మాట్లాడేటువంటి సమయం, దేవుడు నీతో సంభాషించే సమయం, దేవుడు నీతో పెనుగులాడేటువంటి సమయం, దైవం నీ ప్రార్థన వినటానికి నీకు సమీపముగా ఉండేటువంటి అతి మాధుర్యమైనటువంటి సమయం. నెంబర్ 1, మోషేతో దేవుడు చెప్పాడండి. నిర్గమాకాండము పరిశుద్ధ లేఖనములయందు ఆ శ్రేష్టమైన మాట మనం చదవగలం. 34వ అధ్యాయము 2వ వచనం, యాత్రాగమం 34వ అధికారం 2వ వచనం. హలో, నిద్రపో. ఉదయమునకు నీవు సిద్ధపడి వచ్చినటువంటి దేవుని బిడ్డలారా, ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఇట్స్ మై కమాండ్మెంట్, ఇట్స్ మై ఆర్డర్. ఉదయమున నీవు ఎక్కడ ఉండాలండి? ఏమా, ఆలయంలోనా, గుడారంలోనా? కాదండి, సీనాయి పర్వతము యొక్క శిఖరానికి ఎక్కి అక్కడ నిలుచుండవలెను. మోషే, నీతో నేను ఉదయమున నా కృప నీ మీద వర్షింపదలంచి ఉన్నాను. కావున యు షుడ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. నీకు నీవుగా సిద్ధపడు. నీతో ఎవడు రాకూడదు, నీతో ఏ నరుడు కనబడకూడదు, నీతో నరుని యొక్క రూపం అక్కడ ఉండకూడదు. నీవు నేనే. ఇక్కడ కొంచెం ఆలోచించేయండి. నిద్రపోతున్నారో లేక మెలుకోకున్నారు ఉదయకాలం మందు మీకు మీరుగా ఒక్కసారి ఉదయమున సీనాయి పర్వతము మీద కనబడవలెను.
దానికి సిద్ధపడుము అంటే 7,447 అడుగుల ఎత్తుగల ఆ పర్వత శిఖరము మీదకు 7,474 అడుగులు ఎత్తుగలిగిన పర్వత శిఖరముపై ఒకవేళ రాత్రి ఆ ముందు రోజు 6 గంటలకు ఎక్కటం ప్రారంభిస్తే ఆ రాత్రంతా ఆ రాళ్ళ గుట్టల్లో, ఆ రాళ్ళ సందుల్లో ఉండే విషపు నాగుపాములను జయించుకుంటూ మోసే 80 సంవత్సరాల వయసు గల మోసే పైకి ఎక్కగలడండి. బట్ అది ఏ ఉదయమో, ఎప్పటికొచ్చి చేరుతావో, నువ్వు చేరిందే ఉదయమగునుగాక, నువ్వు వచ్చిందే నాకు అరుణోదయమగునుగాక, నీవు నిలవబడినటువంటి ఆ యొక్క శుభ సమయమే నీకు శుభోదయమగునుగాక. అక్కడ నీతో నేను మాట్లాడగోరుచు ఉన్నాను. దేవుని ప్రియమైన విశ్వాసులారా, ప్రార్థనా పరులారా, పరిశుద్ధులారా, ఈ ఉదయకాలమందు భస్మ బుధవారముతో లెంట్ దినాలను ప్రారంభించుచున్న వారలారా, ప్రతి ఉదయం దేవుని సన్నిధిలో కనబడటానికి ఆ రోజు ముందే నీవుగా సిద్ధపరచుకొని, ఆ రోజుకు ముందే నీవుగా ఆయుత్తపరచబడి, రేపటి ఉదయకాలం 5 గంటలకు నేను దేవుని మందిరములో కనబడాలి. కాబట్టి నేను ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని గంటలకు లేచి రెడీ అయి దేవుని మందిరములో అందరికన్నా ముందుగా నేనంటూ మోకరించి ప్రార్థించాలి అంటే నేను ఎప్పుడు లేవాలి అనేటువంటి ఒక సిద్ధపాటు కలిగినటువంటి వారమై, అలాగూ అంత ఎర్లీగా లేవటానికి ఆ రాత్రి ఎంత ఎర్లీగా నీ యొక్క పనులన్నీ చక్కబెట్టుకొని నీవు నిద్రపోతే ఆ సమయానికి లేవగలవు. ఆ తర్వాత దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేసుకొని మరలా నీ యొక్క దినసరి డ్యూటీకి వెళ్ళగలవు. ఈ యొక్క ప్రీ ప్లాన్ ముందుగానే మీరు సిద్ధం చేసుకోవాలి. మోషే ద్వారా మనల్ని హెచ్చరించుచు ఉన్నాడు. 5వ కీర్తన 3వ వచనం. 5వ కీర్తన 3వ వచనం. బైబిల్ తీయగలిగినటువంటి వారు వేగంగా తీసి చదివి సహాయపడండి. శిరమని ఇంకా తీయలేదు. 5వ కీర్తన ఎక్కడో ప్రకటన వెనకాల ఉండదండి. 5వ కీర్తన ఏమే లక్ష్మీకాంత్ నీ పడమ్మా. மாலைய காலையா என்ன பைபிள் மாலையன்னு இருக்கேன். ఓకే పోవటం ఓకే రైట్. జెనిఫర్ నీ బైబిల్ ఏముంది? ఉన్మయాగవే అప్పుడుదే இருக்கா? కాలయ్యని இருக்கா? రైట్. సిరిమన్ మన బైబిల్ ఏముందమ్మా? యెహోవా ఉదయమునే, యెహోవా ఉదయమునే, నేనా నువ్వా, నేనా నువ్వా, నేనా నువ్వా, నేను ఫస్టా నువ్వు ఫస్టా, నేను ముందు, నేను ఆ యొక్క ఆశీర్వాదాన్ని దైవ సన్నిధిలో ఆ మహిమ గల తేజస్సులు నేను ఎవరు కనబడాలి? ఉదయమునే, ఉదయమునే. దావీదు యొక్క భక్తి అండిది. ఉదయమునే నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనుగాక, నా కంఠస్వరం నీకు వినబడునుగాక. దేవునికి స్తోత్రం. ఈ 40 దినాలు ఆ విధమైనటువంటి ఆత్మీయ అనుభవములోనికి మీరందరూ మనమందరం వర్ధిల్లటానికి వేకువని లేచి ప్రభువుతో పెనుగలాడుదామండి. వేకువని లేచి ప్రభువుతో గోజాడుదాం. వేకువని లేచి ప్రభువుతో ప్రార్థించుదాం. ఆయనకు మన కంఠస్వరాన్ని వినిపించిన ఎడల 90వ కీర్తన 14వ వచనం. ఉదయమునే నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. సాటిస్ఫైడ్ us లార్డ్. ప్రభువా మా హృదయాలు తృప్తిపరచు, అప్పుడు మా దినములన్నీ, ఎన్ని దినాలండి అవి, ఎన్ని దినాలైనా సరే ఉదయాన్న నీవు మమ్మల్ని నీ కృపతో తృప్తిపరిస్తే ఆ యొక్క దినము నుండి సాయంకాలము వరకు, డే టు డే, దినం ఆరంభము నుండి దినం ముగింపు వరకు ఎన్ని ఉన్నవండి? 12 గంటలు ఉన్నవి.
12 గంటల్లో ఉదయం ఉంది, ఉదయానికి మధ్యాహ్నానికి మధ్యలో ఒక మిడ్ డే ఉంది, మిడ్ డేకి మరలా ఆఫ్టర్నూన్ అని ఒకటి ఉందండి, మధ్యాహ్నం ఉంది. మధ్యాహ్నం తర్వాత ఏముందమ్మా సాయంకాలం. మేరీ శైలజ్ అంటుంది సాయంకాలం ఉందటండి. సాయంకాలం తర్వాత రాత్రి ఉంది. ఓకే, 91వ కీర్తనలో మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను, చదవండి, మధ్యాహ్నమందు చీకట్లో సంచరించు చీకటీగలకైనను పులులకైనను నక్కలకైనను పగటి వేళ ఎగిరి వచ్చే భారమండి. ఏ మూల నుంచి ఎగిరి వస్తుందో మనకి తెలియదు, ఎటొచ్చి ఏమి తగులుద్దో తెలియదండి. ఏ ఫోన్ మోగి ఏదెత్తితే ఏమొస్తుందో మనకి తెలియదు. 40 రోజులు బి అలర్ట్, మనం హుషారుగా ఉండాలండి. శోధకుడు మనల్ని ప్రార్థనలు వెనకపరచటానికి ఏదో ఒకటి సమస్యలు తీసుకుని వచ్చినండి. కావున ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరిస్తే మేము మిడ్ డేలో కానీ, మధ్యాహ్నం కానీ, సాయంకాలం కానీ, రాత్రి కానీ భయపడకుందుము. కారణం అందుకే మోసే ఆ అనుభవంలోనే ప్రార్థన చేస్తాడండి. మా దినములన్నీ మేము ఉత్సాహించి సంతోషించగలం. అట్టి కృప ప్రతి ఉదయకాలమున దేవుడు సూర్యోదయమునకు ముందుగా మీ మీద కుంభవర్షము వలె తన కృపను వర్షింప చేయును గాక. నా ప్రార్థన నీ సన్నిధిలో కాచి ఉంటాను తండ్రి. సిద్ధపాటు కలిగిన ప్రార్థన. ఏదో ప్రార్థన చేసేకండి, ఏదో ఒకటి అనాలోచనగా పలికివేయకండి. సిద్ధపాటు కలిగిన ప్రార్థన. ప్రభువా, ఏమని ప్రార్థించాలి రేపు ప్రొద్దున్న, ఏమని ప్రార్థించి నీ యొక్క సన్నిధిలో నా సమయాన్ని గడపాలి. సిద్ధపడి రండి. ఒకరోజు నీ భర్త కొరక, నీ పిల్లల కొరక, నీ కుటుంబం కొరక, నీ సంఘం కొరక, నీ గ్రామం కొరక, నీ యొక్క దేశం కొరక, ఎవరి కొరకు ప్రార్థించాలనుకుంటున్నావు? ఏదో తానంటే ఇక్కడికి వచ్చి తండ్రి ప్రభువా గ్రామాన్ని కాపాడు తండ్రి, వాళ్ళని కాపాడు ప్రభు, రానోళ్ళని కాపాడు నాయన, వచ్చిన వాళ్ళని దీవించు ప్రభు. ఇటువంటి మీనింగ్లెస్ ప్రేయర్స్ మనం కొన్ని రోజులు తాళాలు వేసే బేగాలు వేద్దామండి. సిద్ధపాటు కలిగిన ప్రార్థన. మనం ప్రతి చోటకు వెళ్ళాలంటే సిద్ధపాటు కలిగి ఉంటాము కదండి. జనవరి 9వ తేదీ ఇంటికి వెళ్ళిన వెంటనే మీరు చదవండి, అక్కడ ఒక శ్రేష్టమైన వాక్యం ఉంటుందండి. బలము తెచ్చుకొని వెళ్ళము. ఆ రోజు ఒక చోటకి వెళ్ళాలని 8వ తేదీ రాత్రే తీర్మానం చేసుకొని ఉదయకాలం ప్రొద్దున్నే లేచి ప్రార్థన చేసుకొని ఆ రాత్రి 8వ తేదీ రాత్రి అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నుండి క్రోంపేటకు వెళ్ళాలా, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలా. ఎయిర్పోర్ట్లో దిగిన ఎయిర్పోర్ట్లో ట్రైన్ ఎక్కిన, క్రోంపేటలో ట్రైన్ ఎక్కిన, సెంటర్లో దిగాలి. సెంటర్లో దిగిన తర్వాత అక్కడ నుండి హాస్పిటల్ వరకు నడిచి వెళ్ళాలి. అక్కడి నుంచి వాళ్ళు ఏ వార్డులో ఉన్నారో ఎక్కడున్నారో దేవులాడుకుంటూ వెళ్ళాలి. ఇంత లెక్క నేను నడవగలనా, నేను వెళ్ళగలనా, ఎన్ని చోట్ల ఎక్కడ సీటు దొరికితే కూర్చోవాలి. ఈ విధంగా సిద్ధపాటు కలిగి వెళదామా లేక మానేసి ఫోన్లోనే పలకరిందామా అనేటువంటి సందిగ్ధంలో ఉండి ఆ దిన ఆదరణ వాక్యం ఏముందా అని 9వ తేదీ జనవరి 9వ తేదీ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి చూడగానే బలము తెచ్చుకొని వెళ్ళు. చెంపన పెట్టి కొట్టినట్లుగా దేవుడు నా కొరకే రాసి పెట్టాడండి. నీ ఒక పాస్టర్వి, నీ సంఘ బిడ్డలు హాస్పిటల్లో పడి ఉన్నారు, బలం తెచ్చుకొని వెళ్ళు. ప్రభు బిడ్డలారా, మన సిద్ధపాటు కలిగితే మన సిద్ధపాటుకు కలిగినటువంటి ఆయనే సకలాన్ని సిద్ధపరిచి నిన్ను తన కృపతో నింపునుగాక. రెండవదిగా 143వ కీర్తన 8వ వచనం.
143వ కీర్తన 8వ వచనం, ఉదయమునే నీ కృపావార్త. ఉదయముని ద వర్డ్ ఆఫ్ గ్రేస్. ఉదయముని నీ కృపావార్తతో నీ కృపావార్త నాకు వినిపింపుము. అప్పుడు నా మనస్సు నీ మీదనే దృష్టి ఉంచేదను. ప్రియమైన విశ్వాసులారా, ప్రతి ఉదయమున దైవ సన్నిధిలోనికి వచ్చి మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభిస్తే దేవుడు నీతో సంభాషించటం, హిస్ కాన్వర్సేషన్ విల్ బి స్టార్టెడ్ విత్ యూ. నీతో ఆయన మాట్లాడటం ప్రారంభించనండి. తన కృపావార్తను, చంచలమైన మనస్సు కలిగిన వారమైన మనస్సును ఆయన తన యొక్క కృపచేత నింపి ఆయన మీద ఆనుకున్నట్లుగా చేయువాడై ఉన్నాడు ఆ పరలోకపు తండ్రి. హల్లెలూయా! అందరం హల్లెలూయా! ఇంకా గంభీరంగా హల్లెలూయా! ఆయన మీద ఆనుకునే మనసు. మన మనసు ఎటువంటి తెలుసండి? క్షణక్షణానికి సైకిల్ చక్రమాదిరిగా తిరుగుతూ ఉంటుందండి. వీచే గాలి ఎటు వేస్తాదో తెలియదు కదండి. ఆ విధంగా వీచేటువంటి మనస్సు కలిగినటువంటిది. అందుకు బట్టి సొలొమోను అనబడినటువంటి ఒక మహా గొప్ప జ్ఞాని అంటున్నటువంటి మాట 16వ అధ్యాయం సామెతలు 16వ అధ్యాయం 32వ వచనం. సామెతలు 16:32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు భాగ్యవాన్. పట్టణాన్ని పట్టుకొనువాని కంటేను తన మనస్సును స్వాధీనపరుచుకొనువాడు భాగ్యవంతుడు. ప్రియులారా, మన మనస్సును స్వాధీనపరుచుకునేటువంటి వానికి మించిన వాడు వేరే ఎవడును లేడండి. చెన్నై పట్టణమంతా నాదనిపించుకోవాలి అని అనుకునేటువంటి వాని కంటేను మనస్సు నిబ్బరము కలిగి ఉన్నటువంటి వానిని పోలినవాడు వేరొకడు లేడు. దేవునికి మహిమయు ఘనతయు కలుగునగాక. కావున ఉదయమునే నీ కృపావార్త నాకు వినిపింపుము, నా మనస్సు నీ మీద ఆనుకొనును. యేసయ్య 26వ అధ్యాయము 3వ వచనం. యేసయ్య 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని పూర్ణ శాంతి గలవానిగా, ఆయన మీద ఆధారపడి ఆయన మీద ఆనుకొని, ప్రభువా ఈ దినమంతయు నీ మీద ఆనుకొని జీవిస్తాను తండ్రి, నన్ను నడిపించు ప్రభువా, నన్ను నడిపించమని ఆయన మీద ఆనుకొని ఆ ప్రభు యొక్క సహాయం కోరుకునేటువంటి వారికి 32వ కీర్తన 7-8 వచనాలలో దేవుని శ్రేష్టమైన మాట మనం చూడగలం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీవు నడవవలసిన మార్గము గుండా ఆయన నీ పాదం ఇరుకున పడకుండా నిన్ను సురక్షితముగా ఆ పరమ తండ్రి నడిపించువాడు. ఉదయమున నీ కృపావార్త నాకు వినిపించుము దేవా, ఇదే నేను కోరుకుంటున్నాను తండ్రి. ఉదయమున నీ కృపతను తృప్తిపరచుము, ఉదయమున నీ కృపావార్త నాకు వినిపించుము ప్రభు. ఆఖరువుగా ఈ భస్మ బుధవారపు మొదటి దినము నుండి ఆఖరు దినము వరకు ప్రతి ఉదయం దేవుని సన్నిధానానికి ఆ ముందు రోజే సిద్ధపడదాం, ప్రభు సన్నిధానానికి వద్దాం. వచ్చినటువంటి ఆ కొద్దిపాటి సమయం, ఆ వచ్చిన కొద్దిపాటి అమూల్యమైన సమయములో ఆ ఉదయకాలం ఏ ప్రార్థన అయితే చేస్తావో ఆ ప్రార్థనను నీవు అనుభవించి ఆ ప్రార్థన యొక్క దీవెన పొందుకొని ఆ ప్రార్థన యొక్క దీవెనలో బలపడి ఆ రాత్రి కూటములో ప్రభువుని స్తుతించిన ఎడల నీ దినములు ప్రభువు లెక్కించి జీవగ్రంథమందు వ్రాసి తన యొక్క మహిమలో బలపరిచేటువంటి వాడు. ఆఖరువుగా
ఉదయమునే ఉదయమునే తండ్రి నీవు నాతో మాట్లాడు ప్రభువా, నీ యొక్క స్వరాన్ని నేను వింటాను తండ్రి, నాతో మాట్లాడు ప్రభు, ఒక్క మాట నీ స్వరాన్ని నాకు వినిపించము. ఆయన ప్రార్థనలో నీతో మాట్లాడవచ్చును, నువ్వు చదివే పరిశుద్ధ లేఖనములతో నీవు మాట్లాడవచ్చును. నీవు ఇంటికెళ్ళి ఆ యొక్క రోజువారి ఆదరణ వాక్యం చదువుతూ ఉండగా ఆదరణ వాక్యముతో నీతో మాట్లాడవచ్చును. ప్రభువు నీతో మాట్లాడటానికి ఇష్టపడేటువంటి క్రమములు విధానములు ఆయన నీతో మాట్లాడును. ఇక 40 దినాలు అలాగన ఉదయమునే నీ యొక్క స్వరాన్ని నాకు వినిపించు ప్రభు, ఉదయమునే నీ యొక్క స్వరాన్ని నాకు వినబడనిమ్ము దేవా అని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే రాత్రంతయు దేవుని ఎడల తన కృపలను అనుగ్రహించి రావు ములువుదు యాత్రాగమం 14వ అధికారం నిర్గమాకాండం 14వ అధ్యాయమందు ఒక ఘనమైన మాట వ్రాయబడి ఉన్నదండి. రాత్రంతయు ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయటానికి రాత్రంతా ఆయన శ్రమించి రాత్రంతయు తన యొక్క బాహుగల హస్తాన్ని చాపి సముద్రాన్ని పాయలుగా చేసి సూర్యోదయమగు సమయానికి ఆ పరమ తండ్రి ఆరిన నేలను వారికి ముందు పెట్టినట్లుగా ప్రభువు అదే కృప నీకు అనుగ్రహించునుగాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదముగాక. రాత్రంతయు కష్టపడ్డారండి, చేప పిల్ల కూడా రాత్రంతయు పడ్డారు. చేప పిల్ల కూడా వారి యొక్క వలల్లో పడలేక నిరాశ నిస్పృహతో వారు సిగ్గుముఖులై వలలు కడుగుచూ ఉండగా సూర్యోదయమగుచున్నప్పుడు రాత్రి వెనకకు వెళ్ళి ఉదయం ముందుకు వస్తూ సూర్యోదయమగుచూ ఉండగా యేసునాథుడు దర్శనమిచ్చి, పిల్లలారా తినటానికి ఏమైనా ఉన్నదా అడిగినట్లుగా, పిల్లలారా ఈ దినానికి మీ యొక్క అవసరమైంది ఎంతవరకు ఉన్నది, నేను మీకు ఏ సహాయం చేయగోరుచున్నావు, ఈ దినమంతయు నేను ఏ విధంగా మీకు సహాయపడాలని మీరు ఆశించుచున్నారని ప్రభువు మిమ్మల్ని విచారించి అడిగి మీ కొరకై సిద్ధపరిచిన దీవెన, సిద్ధపడు, ఆయన నీకు కావలసినవన్నీ సిద్ధపరచువాడైన. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదముగాక. నీవంటూ సిద్ధపడితే, నీవంటూ ఆయుత్తపరచబడితే, నీవంటూ వేచి ఉంటే ప్రభు తన ఆశీర్వాదములతో తన ఆశీర్వాద గంపతో ఆయన దినం నీ ఉపవాసానికి కావలసిన బలముతో సిద్ధపడి తన యొక్క దీవెనికి అనుగ్రహించను. నీ కన్నీరు తుడవటానికి ధవల వస్త్రాన్ని చేతపుచ్చుకొని వచ్చి నీవు మోకరించిన స్థలములో నీ ప్రక్కనే ఆయన సంచరించు ఉండను. నీ యొక్క బలహీనతలలో బలమివ్వటానికి పరలోకములోండి సిద్ధపరిచినటువంటి ఆ దివ్యమైన బలాన్ని తెచ్చి నీ శరీరానికి అనుగ్రహించను. నువ్వు ప్రార్థించే కొలది ప్రార్థించాలనేటువంటి ఆత్మ నీ మీద ప్రభు వర్షింపచేయను. ఈ 40 దినాల యొక్క ఆశీర్వాదం నిమిత్తమై ప్రభువు నీతో నాతో మాట్లాడినటువంటి యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చునుగాక. ఉదయమునే నీ కృపతో నన్ను తృప్తిపరచము, ఉదయమునే నీ కృపావార్త నాకు వినిపింపము, ఉదయమునే నాకు సిద్ధపరిచినవి కలుగ చేయము. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక.